దీంతో అక్కడ ప్రభుత్వం ఒకవైపు అలర్ట్ అయ్యి అక్కడ రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. దీంతో అక్కడికి వచ్చిన ఆ సిబ్బందితో కూడా ఆ ప్రాంతం అంతా కూడా చాలా హడావిడిగా మనకి కనిపిస్తోంది. దీంతో అక్కడి నుంచి బయటికి సేఫ్గా వెళ్ళడం అన్నది చాలా టైం టేకింగ్ వ్యవహారంగా మనకు అర్థమవుతోంది. మయన్మార్ భూకంపంలో వందల భవనాలు కుప్పకూలినట్టుగా మనకి ఇప్పుడు రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పటికే శిథిరాల కింద కొన్ని వేల మంది ఉన్నట్టుగా అధికారులు ప్రకటించారు. డెత్ టోల్ భారీగా ఉండే అవకాశం ఉంది ఆబ్వియస్లీ, ఎందుకంటే పెద్ద పెద్ద భవనాలు కూలిపోయాయి. అలాంటప్పుడు అందులో ఎంతమంది ఉండొచ్చు? మనకు కనిపిస్తున్నవి కొన్ని విజువల్స్ మాత్రమే, ఎందుకంటే మనకు అందుబాటులో ఉన్న కొన్ని విజువల్స్ మనం చూస్తున్నాము. అందులోనే ఎంత భయంకరమైన పరిస్థితి ఉంది అన్నది కనిపిస్తోంది మనకి. ఒక్క విజువల్లోనే నిలువున కూలిపోయిన ఒక బిల్డింగ్ విషయం తీసుకుంటే అందులోపల ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారు అన్నది కూడా మనకి ఎగ్జాక్ట్గా అక్కడ వాళ్ళు కౌంట్ చెప్తే కానీ తెలియని పరిస్థితి. అలాంటిది జనం నివాసం ఉండే హైరైజ్ అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్ ఇవన్నీ కూడా కూలిపోయాయి. వందలాదిగా బిల్డింగ్స్ కూలిపోయినట్టుగా ఇప్పుడు లేటెస్ట్గా రిపోర్ట్స్ చెప్తూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఎంతమంది ఆ బిల్డింగ్స్ లోపల చిక్కుకుపోయి ఉంటారు, ఎంతమంది అందులో ప్రాణాలతో ఉన్నారు, ఎంతమంది ప్రాణాలు విడిచారు అన్నది కూడా ఇక్కడ ఇప్పుడే ఏమీ అంచనా వేయలేని పరిస్థితి. అధికారులు పూర్తి స్థాయిలో రెస్క్యూ చేపట్టి వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చిన తర్వాత మాత్రమే మనకి అటు డెత్ టోల్ కానీ ఇటు క్యాజువాలిటీస్ కానీ ఎన్ని రిపోర్ట్ అయ్యాయి అన్నది స్పష్టమైన ఫిగర్ వస్తుంది. ఇటు బ్యాంకాక్లో కూడా తీవ్రంగానే భూమి కంపించింది. అక్కడ కూడా వందలాది మంది చిక్కుకుపోయినట్టుగా అనుమానిస్తూ ఉన్నారు అధికారులు. ప్రస్తుతానికైతే సునామీ వార్నింగ్ అయితే ఏమీ లేదని చెప్పి అధికారులు చెప్పారు. బ్యాంకాక్లో మెట్రో అలాగే రైలు సేవలు రెండింటినీ కూడా ప్రస్తుతానికి నిలిపివేశారు. ఇందాక ఒక మెట్రో స్టేషన్ లోపల సిచ్యువేషన్ని మనం చూసాము, అందుకు సంబంధించిన విజువల్ కూడా చూసాము. రెడ్ కలర్ ట్రైన్, మెట్రో ట్రైన్ ట్రాక్ మీద ఉండగా, స్టేషన్ లోపల ఉండగా ఎలా ప్రకంపనలకి అటు ఇటు ట్రాక్ మీద ఊగిందో కూడా మనం చూసాము. ఆ ట్రైన్కి సంబంధించిన విజువల్ని కూడా ఇంకొకసారి మనం చూద్దాము. ఎస్, లెఫ్ట్ సైడ్ కింద బాక్స్లో మనం ఆ విజువల్ చూస్తున్నాము. ట్రైన్ ఎలా ట్రాక్ మీద అటు ఇటు ఊగుతోంది ఒక్కసారి చూడండి, చాలా క్లియర్గా. విచ్ మీన్స్ ఎంత తీవ్రతతో భూప్రకంపనలు అక్కడ వచ్చాయన్నది ఒక్క విజువల్ మనకు చెప్తోంది. అక్కడ ఉన్న ప్రజలంతా కూడా వాళ్ళు ఎలా ఊగుతూ కనిపిస్తూ ఉన్నారు ఆ విజువల్స్లో. ఇదే చెప్పేస్తుంది మనకి అక్కడ ఆ ట్రెమర్స్ వాళ్ళు ఏ స్థాయిలో ఎక్స్పీరియన్స్ చేశారు అని. లక్కీలీ అక్కడ వాళ్ళెవరికీ కూడా ప్రాణ నష్టం సంభవించలేదు. కానీ దూరంగా వచ్చిన భూకంప కేంద్రంలోని ఆ ప్రకంపనల ఎఫెక్టే వీళ్ళు ఈ స్థాయిలో ఎక్స్పీరియన్స్ చేస్తే ఇక భూకంప కేంద్రం ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలాంటి పరిస్థితిని చూసుంటారు. అక్కడ నిలువున బిల్డింగ్స్ నేలమట్టం అయిపోయినప్పుడు అందులో ఎంతమంది చిక్కుకుని ఉంటారు, వాళ్ళందరి పరిస్థితి ఏంటి అన్నది ఇక్కడ అగమ్యగోచరంగా కనిపిస్తోంది. వాళ్ళందరినీ ఇప్పుడు రెస్క్యూ చేయడం పెద్ద ఛాలెంజింగ్ వ్యవహారంగానే మారింది ప్రభుత్వానికి. ప్రజలందరినీ అయితే సేఫ్ ప్లేసెస్కి తరలించాలి అంటూ ఒకవైపు అధికారులంతా ప్రయత్నిస్తున్నారు, ఇంకొక వైపు ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా వాళ్ళు ఇమీడియట్గా తమను తాము కాపాడుకోవడానికి వాళ్ళంతా కూడా రోడ్ల మీదకి వచ్చి బయటకు పరుగులు తీశారు. వీలైతే ఆ ప్రాంతం విడిచి వెళ్ళిపోవడానికి రోడ్ల బాట పట్టారు, వాహనాల్లో ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రాక్టికల్ సిచ్యువేషన్ వాళ్ళు ఇమీడియట్గా అక్కడి నుంచి వెళ్ళడానికి చాలా టైం పట్టే అవకాశం ఉన్నట్టుగా సిచ్యువేషన్ చూస్తే మనకు అర్థమవుతోంది. బ్యాంకాక్లో మెట్రో అలాగే రైలు సేవల్ని నిలిపివేశారు. వేలాదిగా జనం రోడ్లపైకి వచ్చి బతుకు జీవుడా అనుకుంటూ వాళ్ళంతా కూడా ప్రాణాలు అరచేత పట్టుకుని తమ కళ్ళ ముందు జరిగిన విధ్వంసాన్ని చూసి అందులోంచి తాము సేఫ్గా బయట పడగలిగాము అని వాళ్ళంతా ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితిని మనం ఒకవైపు మయన్మార్లో ఇంకొక వైపు బ్యాంకాక్లో చూస్తూ ఉన్నాము.